ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏదంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని చెప్పడం. ఇది ఎప్పుడూ జరగలేదు, ఎప్పటికీ జరగదు. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందా, ఏ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు కడవరకు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కొత్తగా వచ్చిన ఏదైనా కానివ్వండి, కోల్పోయిన దానితో మాత్రం ఎన్నటికీ సరితూగదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏదైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, ప్రొద్దున్నే ప్రశ్నించే సమస్యలు, పగలంతా పరిగెత్తే ఆశలు, ఇలా గడిచిపోతున్నాయి రోజులన్నీ. ఒక మనిషిని ప్రేమించాను అని గర్వంగా ఈ ప్రపంచానికి ఎప్పటికీ చెప్పకు. ఒకవేళ ఆ మనిషి నిన్ను వదిలేస్తే అదే ప్రపంచం నిన్ను అడిగే ప్రశ్నలకు నువ్వు ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతావు. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారు గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని మర్చిపోకూడదు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయడం ఎంత తప్పో, యుద్ధం చేయాల్సిన చోట రాజీ పడడం అంతే తప్పు. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవరూ రారు. ఇది పచ్చి నిజం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదంటే మీరు బాధ పెట్టైనా ఉండాలి. మాట్లాడడం అనేది సహజ సిద్ధంగా పుట్టుకతో వస్తుంది. మౌనంగా ఉండడం అనేది జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. నీ వెనుకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. అపనిందలు, ఓటములు, ఆటంకాలు, అవమానాలు, విమర్శలు, నష్టాలు, కష్టాలు, జీవితం పెట్టే పరీక్షలకు భయపడి వెనుతిరగకు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి శిఖరాగ్రాన్ని చేరడానికి ప్రయత్నించు. ఈ లోకంలో బ్రతకాలని ఆశలు పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీకి తిని కాటికి కడతేర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. మంచి పరిమాణం ఎప్పుడూ నత్తనడకగానే ఉంటుంది. చెడు ఎప్పుడూ రెక్కల గుర్రల్లా పరుగులు పెడుతుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచన లేకుండా అన్న మాటలు మనసుకు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా? మనసు నిండా బాధ నింపుకుని పైకి నవ్వుతూ నటించేవారు. ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.